రాష్ట్రంలో రైతుల యొక్క పరిస్థితి రోజుకి తీసికట్టుగా తయారవుతుంది. ఆరుగాలం కష్టించి పనిచేసి మంచి పంటలు పండించి ప్రజలకు అందించాల్సినటువంటి రైతు ఈరోజు ఎరువుల కొరతతో రోడ్డు మీద మండు టెండలో ఈరోజు ఎరువుల బస్తాల కోసం క్యూలో నిల్చోవాల్సి వస్తుంది. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తుగా ఉంది. రైతుల పట్ల మొదటి నుంచి కూడా చంద్రబాబు అనే వ్యక్తి వారి పట్ల చులకన భావమే. మొదటి నుంచి కూడా ఆయన రైతులకి ఏ రోజు కూడా మంచి చేయాలన్న తపన లేదు. రైతాంగాన్ని పట్టించిన పాపాన పోలేదు. ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా రాజకీయ కక్షలతో ఒక రెడ్ బుక్ రాజ్యాంగం మీద దృష్టి పెట్టారే తప్ప రాష్ట్రంలో రైతులకి ఏ విధమైనటువంటి గిట్టుబాటు ధర రాకుండా కనీసం ఈరోజు ఎరువులు మన యూరియా కానీ కాంప్లెక్స్ కానీ ఎక్కడ కూడా విపరీతమైన కొరత ఉంది. రైతులేమో గతంలో లాగా ఆర్బీసీ సెంటర్లకు వెళ్ళి మరి జగన్మోహన్ గారు ఇచ్చిన విధంగా మరి ఆర్బీసీలో వెళ్ళి చక్కగా తెచ్చుకునే వాళ్ళు గతంలో. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఉన్న ఆర్బీసీలన్నీ మూతపడ్డాయి. మరి ఎరువులకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అధికారులేమో నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నారు. అధికారులు చెప్తున్న సమాధానాలు చూస్తే పొంతలేని సమాధానాలు, కొరత లేకుండా ఇస్తున్నామని చెప్తున్నారు. ఎక్కడ చూసినా యూరియా మీద 100-200 రూపాయలు అదనంగా ఈరోజు అమ్ముకుంటున్నా కూడా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. పోనీ అలా కూడా డబ్బులు ఎక్కువ పెట్టి ఈరోజు కొందామన్నా కూడా అది కూడా కృత్రిమ కొరత సృష్టించి ఈరోజు రైతుల్ని నడ్డి విరిచేలాగా ఈరోజు ఫ్యాక్టరీలు పనిచేస్తున్నాయి. ఇదంతా సక్కదిద్దాల్సినటువంటి చంద్రబాబు దీని మీద దృష్టి పెట్టకుండా కేవలం కక్ష రాజకీయాల మీద, తర్వాత ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వారి మీద దాడులు, ఇటువంటి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆర్బీసీ సెంటర్లను ఓపెన్ చేసి ప్రతి రైతుకు కూడా చక్కగా తనున్న స్థలంలోనే ఆ గ్రామంలోనే ఎరువులు అందించిన పరిస్థితి మనం చూసాం. అలాగే అన్నదాతకి ప్రతి సంవత్సరం కూడా వారి అకౌంట్లోకి 15,000 రూపాయలు డబ్బులు వేసి ఆదుకున్న పరిస్థితి. గిట్టుబాటు ధరలు కల్పించి అమ్మిన పంటని వారు అమ్ముకునే విధంగా గిట్టుబాటు ధర కల్పించిన పరిస్థితి మనం గత ప్రభుత్వం వాళ్ళ 5 సంవత్సరాలు జగన్మోహన్ గారు చేసిన విధానం మనం చూసాం. కానీ ఈరోజు చూస్తే ఎన్నికల సమయంలో సూపర్ 6లో భాగంగా మేము రైతులకి మరి అన్నదాత సుఖీభావ ఇస్తాము, 20,000 ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా 1 సంవత్సరం కూడా ఇవ్వకుండా ఈరోజు హడావిడిగా కొంతమంది రైతుల అకౌంట్లో 5,000, 7,000, 3,000 ఇలా అతి తక్కువ మందికి ఇచ్చినట్టు ఘనత ఈ యొక్క కోవిడ్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భాన్ని నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు గారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. రైతులు బాగుంటేనే అందరికీ కూడా 3 పూట్ల తిండి లభిస్తుంది. వారు రోడ్డును పడితే మన అందరూ కూడా రేపు రోడ్డును పడే పరిస్థితి. మేము ఈ యొక్క ప్రభుత్వానికి ఇదే మేము విన్నపం చేస్తున్నాం. తగినంత యూరియా ఇవ్వండి, రైతులను ఆదుకోనండి. మీరు సూపర్ 6లో భాగంగా ఏవైతే చెప్పారో ఆ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ జిల్లాలో యూరియా కొరత అర్జెంటుగా ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పి కలెక్టర్ దృష్టికి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది.